హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. ఈరోజు వచ్చేసి ఐ మేకప్ అలాగే సారీ స్టైలింగ్ ఇంకా కొన్ని టిప్స్ అనేవి చూద్దాం. మేకప్ రాని వారు కూడా ఏమీ దిగులు పడొద్దు, ఇందులో అన్నీ నేర్చుకుందాం. ఓకేనా, పదండి. ఫస్ట్ వచ్చేసి ఈ రోజ్ గోల్డ్ ఐ షాడో తీసుకొని లిడ్ పైన అప్లై చేద్దాం. పదండి, ఇది చాలా ఈజీ. కాలేజ్ గోయింగ్ గర్ల్స్, ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ అందరూ యూజ్ చేయొచ్చు. లిడ్ పైన అప్లై చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి లోవర్ లాషెస్ కింద కూడా అప్లై చేస్తున్నాను, ఎందుకంటే ఒకే ఐ షాడో తీసుకొని మనం హైలైట్ చేస్తున్నాం. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు లిప్స్కి అనేది అవుటర్ లైన్ డ్రా చేస్తున్నాను. ఐ మేకప్ పెద్దగా ఏమీ లేదు, చూపిస్తాను పదండి. చూస్తున్నారు కదా, ఒక ఐ షాడోతోని ఐ లిడ్ పైన అప్లై చేసాము. అలాగే ఇదే లిప్ లైనర్తోని కూడా అవుటర్ లైన్ డ్రా చేస్తున్నాం, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ వచ్చేసి మెయిన్గా వచ్చేసి తక్కువ బడ్జెట్లో బిగినర్స్ కోసం క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అందుకోసమే లిప్ లైనర్ యూజ్ చేశాను. ఆ తర్వాత 2 లిప్స్టిక్లు మిక్స్ చేసి కొత్త షేడ్ అనేది క్రియేట్ చేద్దాం. పదండి, చూస్తున్నారు కదా, ఇక్కడ డార్క్ షేడ్ అప్లై చేస్తున్నాను. చూడండి, చాలా డార్క్ అయిపోయింది. ఆ డార్క్ లిప్స్టిక్ షేడ్ పైన న్యూడ్ కలర్ లిప్స్టిక్ షేడ్ అనేది అప్లై చేస్తున్నాను. మీరు అనొచ్చు ఏదో ఒకటే ఉపయోగించవచ్చు అని చెప్పొచ్చు, కాకపోతే ఫస్ట్ చూశారు కదా, ఆ షేడ్ వేరేగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ షేడ్ చాలా లైట్గా ఉంది. ఇవి రెండుని మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే ఈ బ్యూటిఫుల్ షేడ్ అనేది వచ్చింది. ఓకేనా, అందుకోసమే ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి పర్పుల్ కలర్ హై షాడో తీసుకొని ఇన్నర్ కార్నర్ అవుటర్ కార్నర్ హైలైట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం మస్కారా కూడా అప్లై చేయలేదు, ఏది అప్లై చేయలేదు కాబట్టి అందుకోసమే హైలైట్ చేశాను. పర్పుల్ కలరే ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా చీర అనేది పర్పుల్ కలర్ కాబట్టి అయితే ఐ మేకప్లో పర్పుల్ కలర్ టచ్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, పర్పుల్ కలర్ చీర వైట్ కలర్ క్రాప్ టాప్తో స్టైల్ చేస్తున్నాను. మీకు ఇంతకుముందు అడిగింది ఏంటంటే ఇక్కడ ఒక చీర 2 బ్లౌజులు ఉంది, దేంతో స్టైల్ చేయాలని, కానీ అంతలోపే నేను వైట్ కలర్ క్రాప్ టాప్తో స్టైల్ చేస్తున్నాను. అలాగే ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి. ఇందులో లైట్ పర్పుల్ కలర్ వచ్చేసి కుందన్స్ ఉన్నాయి. ఇక్కడ లైటింగ్లో వచ్చేసి అవి వైట్ లాగా కనబడుతున్నాయి, కాకపోతే వైట్ కలర్ కాదు, లైట్ కలర్ పర్పుల్ షేడ్ ఉంది ఇయర్ రింగ్స్లో. ఓకేనా, అలాగే ఇక్కడ వైట్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అయితే అయినా కూడా లుక్ అనేది నాకు అంతగా నచ్చలేదు, అయితే ఈ ముక్కు పుడకతో హైలైట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా కనబడుతుంది అన్నమాట. ఎక్కువగా ఎక్సెసరీస్ ఏమీ తీసుకోలేదు, ఓన్లీ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఒక ముక్కు పుడక అంతే. దానితోనే మరి మేకప్ కూడా మీరు చూశారు కదా, చాలా సింపుల్ మేకప్తో కూడా మనం ఇలా హైలైట్ చేయొచ్చు. కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మనకు తెలిసి ఉంటే చాలండి, అంతే. మీకు ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలిస్తే నన్ను అడగండి, నాకు తోచింది నేను మీకు చెప్తుంటాను. ఓకేనా, ఎలా వచ్చింది ఈ లుక్ అనేది నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎప్పుడైనా కానీ మన చీర సింపుల్గా ప్లెయిన్గా ఉంటే బ్లౌజ్ అనేది కాస్త డిజైన్గా తీసుకోవాలి, అదే బ్లౌజ్ అనేది సింపుల్గా ఉంటే చీర అనేది గ్రాండ్గా తీసుకోవాలి. ఇలా కాంబినేషన్తో స్టైల్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నేను ముక్కు పుడక తీసేసాను. పదండి, ఎందుకు తీసేసానంటే నెక్స్ట్ లుక్ కోసం. చూస్తున్నారు కదా, ఆ లుక్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ క్రాప్ టాప్ స్టైల్ చేస్తున్నా కాబట్టి నా దగ్గర గ్రీన్ కలర్ లైంగా ఉంది అండ్ దుపట్టా ఉంది, దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి ఇది కూడా పనిలో పని మీకు స్టైల్ చేసి చూపిస్తున్నాను. ఈ వెల్వెట్ లైంగా వచ్చేసి నేనే ఇంట్లో కుట్టాను చాలా రోజుల క్రితం. దీని కింద వచ్చేసి ఇలాంటి సింపుల్ లైంగా కింద వచ్చేసి కెన్ స్కర్ట్ వేసుకుంటే చాలా మంచి ఫ్లేర్ వస్తుంది. ఇంతకుముందు వీడియోలో చూపించాను, కానీ ఈ వీడియోలో నేను ఇలాగే స్టైల్ చేస్తున్నాను. ఓకేనా, చూస్తున్నారు కదా, కాలేజ్ గర్ల్స్ కూడా ఇలా స్టైల్ చేయొచ్చని చెప్తున్నాను, అంతేనండి. అందుకోసమే ఇలా క్రియేట్ చేశాను. ఓకేనా, నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు ఇలాంటి లుక్స్ అంటేనే చాలా ఇష్టం, సింపుల్ అండ్ స్వీట్ అండ్ దేశీ గర్ల్ లుక్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, నాకు ఇలాగే నచ్చుతుంది, అందుకోసం ఆ లుక్ క్రియేట్ చేసి మీకు చూపించాను. మీకు నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, పదండి. ఫైనల్గా వచ్చేసి చూస్తున్నారు కదా, ఇలా కూడా స్టైల్ చేసి చూపిస్తున్నాను దుపట్టాతో. ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది, మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. ఓకేనండి, నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏ టాపిక్లో చూడాలనుకుంటున్నారో కమెంట్ చేయండి, నేను అలా చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేనండి. ఓకేనా, బాయ్, టేక్ కేర్, లవ్ యూ.